రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా తడ బస్సు ఘటన కేసును పోలీసులు త్వరలో ఛేదించే అవకాశం కనిపిస్తోంది. పాత కక్షల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిస్టరీగా మారిన నెల్లూరు జిల్లా తడ వద్ద ఆర్టీసీ బస్సులో ముగ్గురి దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. పాత కక్షల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఒడిశాకు చెందిన అజయ్ బిశ్వాస్ ను హతమార్చడానికి వచ్చి మిగిలిన ఇద్దరిని దారుణంగా చంపినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఆంధ్ర, తమిళనాడు, ఒడిశా పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురికి తడ హత్యలతో ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. హత్యలకు గల కారణాలు, పరిస్థితులను పరిశీలించేందుకు ఒడిశాకు ఒక పోలీసు బృందం వెళ్లి కొంత సమాచారాన్ని తీసుకుంది. 2-3 రోజుల్లో ఈ కేసును పోలీసులు ఛేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల 26వ తేదీ తెల్లవారుజామున భద్రాచలం నుంచి చెన్నై వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. బస్సులో ప్రయాణిస్తూ నిద్రిస్తున్న ముగ్గురిని కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు. నిందితుని ఆచూకీ గాని ఆధారాలు కానీ పోలీసులకు లభించలేదు. సైకో సాంబశివరావు ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చని అంతా భావించారు. పోలీసులు ఈ పని సాంబశివరావు చేసి ఉండడని నిర్ధారణకు వచ్చారు. అనంతరం కేరళ ఆంటోనీ సహా పాత నేరగాళ్ల ఆనవాళ్లపై దర్యాప్తు జరిపారు. ఎటువంటి పురోగతి లభించలేదు. 2 ఏళ్ల క్రితం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో కొంతమంది కరుడుగట్టిన నిందితులు ఓ వ్యక్తిని హతమార్చడానికి వచ్చి అడ్డు వచ్చిన 8 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఈ కేసును దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేపట్టారు.